ఈరోజు పచ్చి మామిడికాయతోని రుచిగా కమ్మగా పులిహోర ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రతి పండక్కి మనం చింతపండు పులిహోరైనా లేదా నిమ్మకాయ పులిహోరైనా చేసుకుంటాము. ఉగాది రోజైనా లేదా మామిడికాయ సీజన్ అప్పుడైనా మనం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే క్లియర్గా ప్రాసెస్ అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, మామిడికాయ పులిహోర రెడీ చేసుకోవటానికి ముందుగా రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, రైస్ విడివిడిగా ఉండాలి. కుక్కర్లో అయినా లేదా నార్మల్గా అయినా బాయిల్ చేసుకోండి. పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇక్కడ నేను గ్రీన్ పీస్ యూస్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం, కాజు, శనగపప్పు అరగంట నానబెట్టుకోండి. శనగపప్పుకి మామిడికాయ పులిహోరలోని రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లో మనకి మామిడికాయలు చాలా దిగిపోతాయి. నెక్స్ట్ కడాయి తీసుకొని హీట్ అయ్యాక నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. నాకు తెలిసి నువ్వుల నూనెతోని పులిహోర చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగ గుళ్ళు వేసుకొని కలుపుకోండి. తర్వాత నానబెట్టిన శనగపప్పుని కూడా ఇప్పుడు వేసుకోండి. ఒక్కసారి కలుపుకోండి. ఈ రెండుటికి బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లంని వేసుకోండి. రెడ్ చిల్లీ వేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇవన్నీ లైట్ రెడ్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై అవ్వాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాజు వేసుకొని కలుపుకోండి. ఇవన్నిటికీ బాగా ఫ్రై చేయాలండి. నెక్స్ట్ కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ వేయండి. ఇక్కడ నేను గ్రీన్ పీస్ యూస్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. జస్ట్ టేస్ట్ యాడ్ అవుతుందని కొంచెం యాడ్ చేశాను నేను. తగినంత పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. పండగ అయినా లేదా ఏ ఫంక్షన్ అయినా అన్నిటికీ నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోరే చేస్తారు, కానీ ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం హింగ్ వేయండి. జాగ్రత్తగా హింగ్ వేయండి, ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది, అందుకనే కొంచెం వేయండి. బాగా సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయని ఇప్పుడు వేయండి. ఇవన్నీ వేసుకొని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోని 2 to 3 minutes వరకు బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. మన తెలుగు వాళ్ళ ఇంట్లోని ఉగాది వస్తే చాలండి, ఆ రోజు మామిడికాయతోనే చాలా ఐటమ్స్ చేసుకుంటాము. మనకి ఏ పండగ వచ్చినా లేదా ఏ పూజ వచ్చినా మనకి పులిహోర చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే ఉగాది రోజు మీరు నేను చెప్పినలాగా ఒక్కసారి ట్రై చేయండి ఈ మామిడికాయ పులిహోర. ఇవన్నీ ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకొని రైస్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోండి. కలుపుకోండి, బాగా కలుపుకోండి. బాగా కలవాలి రైస్కి అన్ని రకాలు. ఎప్పుడైనా ఏ పులిహోర చేసినా మీరు ఒక్కసారి నువ్వుల నూనె వేసుకొని ట్రై చేయండి. చేసుకున్న తర్వాత నాకు చెప్పండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోండి. బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కలుపుకొని చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత విడివిడిగా పులిహోర వచ్చింది. అదే చెప్తున్నానండి, రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రైస్ గట్టిగా మనం బాయిల్ చేస్తే ఇలా విడివిడిగా మన పులిహోర వస్తుంది. ఇప్పుడు మన ముందు మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. వీడియో మొత్తం మీరు చూసి మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీ ఇంటి వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఈ మామిడికాయ పులిహోర. మామిడికాయ పులుపు ఉంటుంది చూసారండి, ఆ రైస్కి మొత్తం పట్టి అదొక డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి మొత్తం పులిహోర. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నామండి ఆ రోజు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.